నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి కొత్త విధానం తీసుకొచ్చినట్టు వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న మహేష్ గౌడ్. రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ ఉందని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్య. కాళేశ్వరం కమిషన్పై విచారణ జనవరికి వాయిదా వేసిన హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష. సివిల్స్ మెయిన్ ఫలితాలు విడుదల. ఇంటర్వ్యూకు 2736 మంది అభ్యర్థులు ఎంపిక. ఢిల్లీ పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ. మెరుగైన వైద్యం అందించాలన్న ఆదేశం. దాడి కుట్రదారులను వదలబోమని హెచ్చరిక. వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 600 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో రైజింగ్ ఇండియా ఇండో యుఎస్ సమ్మిట్ జరుగుతుంది. సమ్మిట్కు వచ్చే కంపెనీల ప్రతినిధులను భేటీ అయి తెలంగాణకు ఆహ్వానిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా అనేది ఉత్కంఠగా మారింది. రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీ నియామకాలపై ఏఐసీసీ నేతలతో చర్చిస్తారా అనేది తెలియాలి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణను హైకోర్టు జనవరి 2వ వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలకు 4 వారాలు, పిటిషన్లు సమాధానం ఇవ్వడానికి 3 వారాల గడువు ఇచ్చింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి 3 వారాల గడువు ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోరాదని గతంలో హైకోర్టు ఆదేశించింది. యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. రాయదుర్గం టీ హబ్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సాహసాలు చేస్తేనే విజయం సాధ్యమని, ఉన్నత లక్ష్యాలతో కష్టపడాలని సూచించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే కొత్త విధానం తెచ్చినట్లు వివరించారు. అంకుర పరిశ్రమలు 100 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరాలని, స్టార్టప్లకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. ప్రపంచం మన వైపు చూస్తోందని, వినూత్న ఆలోచనలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. ఇతర దేశాల అవకాశాల కోసం చూడకుండా ఇతరులు మనపై ఆధారపడే స్థాయికి ఎదగాలని కోరారు. తెలంగాణ డీజీపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు అసభ్యం, అనుచితం, అనాగరికమని పోలీసు అధికారుల సంఘం మండిపడింది. వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ఈరోజు ప్రకటన విడుదల చేసిన సంఘం డీజీపీ నాయకత్వంలో పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. చట్టం ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. దోపిడీ, హత్య కేసుల్లో నిందితులను వేగంగా పట్టుకున్నట్లు స్పష్టం చేసింది. పోలీసు పనితీరులో తప్పులేదని, సంస్కారయుతంగా మాట్లాడాలని సూచించింది. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు ఉపసంహరించి పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ను విజ్ఞప్తి చేసింది. ఈ రోజుల్లో రిగ్గింగ్ సాధ్యం కాదని, ఇది పాత జమానా కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఆరోపణలను కొట్టిపారేశారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, 10 ఏళ్లు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. ప్రచారంలో మంత్రులు, ఇన్ఛార్జీలు బాగా పనిచేశారని ప్రశంసించారు. పోలింగ్ శాతం పెరగాల్సిందని పట్టణ ప్రజలు, యువత ఓటు వేయాలని సూచించారు. ఓడిపోతున్న బాధతో బీఆర్ఎస్ మాట్లాడుతోందన్నారు. దేశంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు, అది జూబ్లీహిల్స్లో ప్లస్ పాయింట్ అని తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ ఉందని జోస్యం చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు త్వరలో జరుగుతాయని, హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని కోరుకుంటున్నామని, బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. కేబినెట్ విస్తరణ అధిష్టానం చూసుకుంటుందని, డీసీసీ అధ్యక్షుల ప్రకటన త్వరలో రావచ్చని తెలిపారు. బీహార్లో మహాగఠబంధన్ గెలుస్తున్న నమ్మకం వ్యక్తం చేశారు. ఓటు చోరీపై కమిటీ వేయనున్నట్టు పేర్కొన్నారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, అడ్డూరు లక్ష్మణ్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకున్న మంత్రులు గద్దె ప్రాంగణంలో జరుగుతున్న పనులను చూసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 200 ఏళ్లు గుర్తుండిపోయేలా మేడారం అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. జాతర సమయానికి పనులు పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఈ నెల 22న ముఖ్యమంత్రి సలహాలు తీసుకుంటామని వివరించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మేడారం జాతర అందరి పండుగగా భావించి సహకరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి జాతరకు ముందే అన్ని సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు మేడారం జాతరను జాతీయ జాతరగా గుర్తింపు పొందేలా ప్రధాని ఒప్పించాలని కోరారు. ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు, ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఇది పూర్తిగా ఒక షేప్ వితిన్ వీక్ డేస్ 10 డేస్లో వస్తుంది. అది ఫేజ్ 2లో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల 22వ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారి సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం. ఇది ఎవరి ఇంటికి సంబంధించిన పండుగ కాదు. ఇది మన రాష్ట్రానికి, రాష్ట్ర మరి పేరుకు ప్రగతికి సంబంధించినటువంటి, గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పండుగ. ఈ పండుగను మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక మంచి షేప్ తీసుకురావాలి. ఈ యొక్క టెంపుల్కి మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో, ఎవరు వస్తారో తెలియదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైన సంచార్ సాథీ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే మొబైల్ తిరిగి పొందవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ నాగేశ్వరరావు తెలిపారు. సంచార్ సాథీ పోర్టల్లోని CEIR వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 1,02,000 ఫోన్లు రికవర్ చేశామని చెప్పారు. అనుమానిత కాల్స్, SMSలు వచ్చినప్పుడు సంచార్ సాథీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవాలని, అనధికారికంగా ఏవైనా నెంబర్లు ఉంటే ఫిర్యాదు చేయాలని కోరారు. ఇప్పటి వరకు 25 లక్షల అనధికార మొబైల్ నెంబర్లపై ఫిర్యాదులు వచ్చాయని, 23 లక్షల కేసులు పరిష్కరించామని తెలిపారు. పాత ఫోన్ కొనేటప్పుడు సంచార్ సాథీ పోర్టల్ ద్వారా నిజమైనదా నకిలీదా తెలుసుకుని కొనాలని సూచించారు. Which is responsible for the telecommunication services, maybe internet or mobile services, other services also. We are having a Sanchar Sathi app for our users actually to have any telecommunication need or any complaints. They can be adi Sanchar Sathi app lo వాళ్ళు పెట్టవచ్చు. దానికి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే they should install Sanchar Sathi app in their mobile phones and use it. Sanchar Sathi app is very useful for cybercrime reporting and help us actually further citizens actually for spread of cybercrime. Because one cybercrime is reported on Sanchar Sathi, the data will be analyzed and which will be able to prevent future cybercrimes. If your mobile is lost actually, you can report in Sanchar Sathi. Meer Sanchar Sathi app lo report cheyavachu. ఈ లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ వి గాట్ 1 lakh మొబైల్ ఫోన్స్ రికవరీ. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ మెయిన్స్ 2025 ఫలితాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు మెయిన్స్కు హాజరైన అభ్యర్థుల రిజల్ట్స్ను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31 వరకు ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ రౌండ్కి ఎంపికయ్యారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. 2016లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశానని, 2017లో అది గేమింగ్ యాప్గా మారిందని, ఒప్పందం రద్దు చేసుకున్నానని తెలిపారు. తప్పు తెలిసి లేదా తెలియక చేశారని క్షమాపణ కోరారు. సిట్కు వివరాలు, డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు అందజేశారని వెల్లడించారు.
యువత బెట్టింగ్లో నష్టపోతున్నారని, కష్టపడితేనే ప్రతిఫలం అని సూచించారు. భవిష్యత్తులో పొరపాటు చేయనని హామీ ఇచ్చారు. ఒక యాప్ గురించి యాడ్ చేశాను, ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ చెప్పి. సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను. 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పాను, అంతే. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్. యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ద్వారా మహిళలకు మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్, విఐఏ, అల్ట్రాసౌండ్, పురుషులకు ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందస్తు స్క్రీనింగ్ ద్వారా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను మొదటి దశలోనే గుర్తించి పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. బయట పరీక్షలు చేయించుకుంటే భారీ ఖర్చు అవుతుందని, కానీ వారు ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నట్టు వివరించారు. ఏ చిన్న అనుమానం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ క్యాన్సర్ పట్ల అవగాహన మరియు వాళ్ళకి సూచనలు ఇవ్వడానికి ఈ మొబైల్ వ్యాన్ కూడా తీసుకొచ్చాము. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్యాప్స్మియర్ అనే టెస్టు, మ్యామోగ్రఫీ రొమ్ముగడ్డల టెస్టు, అట్లాగే కడుపు స్కానింగ్, అల్ట్రాసౌండ్ అనే టెస్టు చేయడం జరుగుతుంది. ఈ 3 టెస్టులు కూడా పూర్తిగా ఉచితంగా చేయడం జరుగుతుంది మహిళలకు. అట్లాగే మగవారికి నోట్లో ఉన్న పుండ్లు ఉన్నా, లేకపోతే దగ్గు ఆయాసం ఎక్కువగా ఉన్నా, కడుపులో ఏమైనా గడ్డలు ఉన్నా, ప్రాస్టేట్ గ్రంథి దుబ్బుతుంది 50-40 సంవత్సరాల పైన వాళ్ళకి కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చి. బసవతారక ఇండోనేషియన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఈ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు 300 మెంబర్స్కి చూస్తారు వీళ్ళు బసవతారక వాళ్ళు. నిన్న మెట్పల్లిలో జరిగింది, అక్కడ కూడా 380 మెంబర్స్ను చూసి స్క్రీనింగ్ చేశారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. రేపు ఇబ్రాహీంపట్నం మండలంలో కూడా బసవతారక వారి బృందంచే అక్కడ కూడా ప్రజలకు, మారుమూల గ్రామంలో ఉండే ప్రజలకు, రైతు ప్రభావిత ప్రాంతం కాబట్టి వారికి 24 గంటలు పనిచేసినా కూడా వారికి టైం దొరకది రైతులకు. కాబట్టి షుగరు, బీపీ పరీక్షలు అందరూ ఆర్ఎంపీలు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్, మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు నర్సింగ్ హోమ్లో చేయించుకోవచ్చు. కానీ ఈ క్యాన్సర్ పరీక్షలు మాకు 3 రోజులు క్యాంపు ఇచ్చినందుకు బసవతారక యాజమాన్యానికి చాలా మెట్పల్లి లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలోకి తిరిగి స్వాగతం. నల్గొండలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మై భారత్ కేంద్ర యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ కేసరిదేవ్ సిన్హా జాలా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులకు భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ కేసరిదేవ్ సిన్హా జాల మాట్లాడుతూ సర్దార్ పటేల్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఏకీకృత భారత్ కోసం ఆయన చేసిన కృషి మర్చిపోలేదని చెప్పారు.
మై భారత్ స్టేట్ డైరెక్టర్ అంశుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసిన సర్దార్ పటేల్ను తెలంగాణ ఎప్పటికీ మర్చిపోదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. Royal family states that were united under one common banner by Sardar Vallabhbhai Patel's vision, without which today India would not be standing in the united fashion than it is. Today India, varied over different geographies, different languages, different backgrounds, different cultural backgrounds. To unite a country such as India, the most important role during the independence was played by Sardar Patel. After the 47 independence struggle, to unite the 562 Indian royal states into one unified India, the responsibility was given to him. And barring the 2 or 3 states, all the other states, because they had the greatest regard for Sardar Vallabhbhai Patel. We people of Telangana will never forget his bold step to integrate Hyderabad state into Indian territory. Sardar Vallabhbhai Patel was a peasant leader, a very successful lawyer, and he joined the freedom struggle and became the close companion of Mahatma Gandhi. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో 2,55,00,000 సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తోందని, బాలికలకు ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. విద్యారంగంలో 50,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, పాఠశాలల మౌలిక సదుపాయాల కోసం భారీ నిధులు మంజూరు చేశామని వివరించారు. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కార్పొరేట్ స్థాయి విద్యాలయాలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, పిల్లలు చక్కగా చదువుకోవాలని కోరారు. కేజీబీవీ స్కూల్, కాలేజ్, హాస్టల్ 3 కూడా చాలా చక్కగా కట్టిన ఇన్స్టిట్యూషన్ జైపూర్లో దాన్ని ప్రారంభించి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మొన్న 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము నిధులు శాంక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయ్యే వరకు టైం అవుతుంది. అప్పటి వరకు విద్యార్థులకు ఒక మంచి వాతావరణం కల్పించి వీళ్ళకు మంచి విద్య నేర్పించేలాగా అన్ని చోట్ల కూడా నిధులు పెట్టడం జరిగింది. సంగారెడ్డిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత సంస్థ సమన్వయంతో ఐక్యతా మార్చ్ ఘనంగా నిర్వహించారు. ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ పాదయాత్రలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అధికారులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వందే మాతరం, జై హింద్ నినాదాలతో నగరం మార్మోగింది. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యంతో 2047 నాటికి భారత్ను విశ్వ గురువుగా నిలపాలని ఈ కార్యక్రమం నిర్వహించడం చెప్పారు. సర్దార్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీకని, ఆయన చూపిన మార్గంలో యువతను నడవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు, సామాజిక సమగ్రతకు చేసిన కృషి అపూర్వమని, ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. యూనిటీ రన్, ఏక్ భారత్, ఈ దేశం ఒకటిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల లోపల ఈ దేశం ఒకటిగా ఉండాల్సినటువంటి అవసరాన్ని భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ప్రజలందరికీ కూడా చరిత్రని మరొకసారి గుర్తు చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రం లోపల ఈరోజు ఒక గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్తో పాటు దేశానికి స్వతంత్రం సిద్ధించిన 100వ సంవత్సరం 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కమెమరేషన్ ఆఫ్ 150 years ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే సందర్భంగా 31st October ఉంది.
మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొత్తం కంట్రీలో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి స్టేట్లో అన్ని చోట్ల కూడా ఈ యూనిటీ మార్చ్ అనేది టేకప్ చేస్తున్నాము విత్ ది మెయిన్ మోటో దట్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అని. సో దీంట్లో మనకి ముఖ్యంగా ఈరోజు మనం కంట్రీ ఇన్ని స్టేట్స్, ఇంత డైవర్సిటీ, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్తో మనము ఒక రాష్ట్రంగా ఒక కంట్రీగా ఉన్నాము అంటే it is mainly the credit goes to Sardar Vallabhbhai Patel garu, who made tremendous efforts during the initial years of independence to bring the entire country into a single nation. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సమాచార కమిషనర్లు బోరెడ్డి అయోధ్యారెడ్డి, మెహసీన పర్వీన్, శ్రీనివాసరావు, దేశాల భూపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు కమిషనర్లను సన్మానించారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి మాట్లాడుతూ 2005లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రభుత్వ పారదర్శకత, అధికారుల నిజాయితీ, అవినీతి నిర్మూలన కోసమే తీసుకొచ్చినట్టు చెప్పారు. సమాచారం తెలుసుకోవడం ప్రతి పౌరుడి హక్కు, దాన్ని అందించడం అధికారి బాధ్యతని గుర్తు చేశారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని, ఆలస్యమైతే ఉచితంగా అందించాలని PIOలకు సూచించారు. గడువు మీరితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 16 జిల్లాలను పర్యటించి అవగాహన కల్పిస్తున్నట్టు అయోధ్యారెడ్డి తెలిపారు. అవినీతి రహిత సమాజం, పారదర్శక పాలన ఏర్పాటే ఈ చట్టం లక్ష్యమని కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం కింద నమోదైన దరఖాస్తులన్నింటినీ వేగంగా పరిష్కరించాలని, సమాచారం కోరిన వారికి సాధ్యమైనంత వేగంగా సత్వరంగా సమాచారాన్ని ఇప్పించాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ జిల్లాల పర్యటనలు తీసుకున్నాం. తర్వాత తక్కువ పెండెన్సీ ఉన్న డిపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకొని కొన్ని డిపార్ట్మెంట్లను జీరోగా, అంటే కంప్లీట్ వాటిని డిస్పోజ్ చేసే విషయంగా ఉన్న వాటి కోసం జీరో చేయాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోయినాం. బృందంతో ఒక కమిషన్గా ఏర్పడినప్పటి నుంచి వేగంగా జిల్లాల పర్యటనలు, తర్వాత ఆల్టర్నేట్ వారంలో ఒక్కొక్క కమిషనర్ 3 హియరింగ్లు పెట్టుకొని సాధ్యమైనంత వేగంగా పెండెన్సీని క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచార హక్కు చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నాం. ఇటు పబ్లిక్లో కూడా అవేర్నెస్ పోయింది. ఎప్పుడు వెంటనే హీరింగ్స్ జరిగి అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఫైన్లు వేయటము, లేదు శాఖాపరమైన యాక్షన్ తీసుకోమని RTI చట్టంలో కమిషనర్లకు ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో 25,000 వరకు ఫైన్ వేయచ్చు. అతను కనుక సరైనగా అధికారి స్పందించకపోతే, లేదు కంపెన్సేషన్ ఇప్పివచ్చు. అతను తిరిగి అతను అడిగిన సమాచారం టైంకి ఇవ్వకపోవడం వల్ల అతని ఛార్జీలకు ఇలాంటి ఆయన టైం వేస్ట్ చేశారు, కంప్లైంట్. ఈ 2 కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని కమిషన్ రికమెండ్ చేయటం, మేమిచ్చే హీరింగ్లో కండక్ట్ చేసి దాన్ని ఆర్డర్ ఇస్తాం. అంటే జడ్జిమెంట్ లాంటిది. ఆర్డర్ మీన్స్ జడ్జిమెంట్. వీటిని వెంటనే చేస్తుంటే అటు పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, ఇటు ఆఫీసర్లో భయం వస్తుంది. హైదరాబాద్లోని ఇన్కాయిస్లో 32వ అంతర్జాతీయ సునామీ సింపోజియం ఈరోజు ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ సింపోజియం జరగనుంది. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ సునామీ సింపోజియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సునామీ పరిశోధకులు, విపత్తు నివారణ సిబ్బంది హాజరయ్యారు. సునామీ హెచ్చరిక, నష్ట అంచనా, సునామీ విపత్తు నివారణతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇన్సాయిస్ డైరెక్టర్ డాక్టర్ TM బాలకృష్ణన్ ప్రతినిధులను స్వాగతించారు. సునామీ ముందస్తు హెచ్చరిక, సవాళ్లు, పాఠాలు అనే అంశంపై ప్లేనరీ ప్రసంగం చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడ్డ వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే LNJP ఆసుపత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి త్వరగా కూరుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులు, క్షతగాత్రుల పరిస్థితిని ఆయనకు వివరించారు. పరామర్శ దృశ్యాలను Xలో పోస్ట్ చేస్తూ దాడి వెనుక ఉన్న వారిని చట్టం ముందుకు నిలబెడతామన్నారు. భూటాన్లోనూ కుట్రదారులను వదలబోమని హెచ్చరించారు. కేంద్ర సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి, దాడి కారణాలు త్వరలో వెల్లడిస్తారని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల భూటాన్ రాష్ట్ర పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ భూటాన్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసిన ఈ పర్యటనలో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. హైడ్రో పవర్, కనెక్టివిటీ, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. వివరాలు చూద్దాం.
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్చుక్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11-12 తేదీల్లో ఆ దేశ సందర్శనకు వెళ్లారు. మొదటి రోజు థింపులోని చాంగ్ల్ మిథాంగ్ స్టేడియంలో భూటాన్ 4వ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ 70వ జన్మదిన వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే స్టేడియంలో జరుగుతున్న గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్లోని కాలచక్ర పూజలోనూ ఆయన పాల్గొన్నారు. భూటాన్ 4వ రాజు ప్రధాని ట్సేరింగ్ టోబ్గేలతో ప్రధాని మోదీ సమావేశమై ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళికకు, ఎకనామిక్ స్టిమ్యులస్ ప్రోగ్రాంకు భారత్ అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. గెలెఫు మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణానికి పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అస్సాంలోని హతిసార్లో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. 2 దేశాల నేతలు కలిసి 1020 మెగావాట్ల పునత్సాంగ్ చూ 2 జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల భూటాన్ నుంచి భారత్కు విద్యుత్ ఎగుమతి ప్రారంభమైంది. 1200 మెగావాట్ల పునత్సాంగ్ చూ 1 ప్రాజెక్టు పనులు త్వరలో పునఃప్రారంభమవుతాయని 2 దేశాలు అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు గెలెఫు కోక్రాఝార్, సామ్సే బనార్హట్ రైలు మార్గాలకు సంబంధించిన ఒప్పందంపై గత సెప్టెంబర్లో సంతకమైంది. దారంగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్, జోగి ఘోపాలో ఇన్లాండ్ వాటర్ వేస్ టెర్మినల్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ భూటాన్ పర్యటనలో కొత్తగా 3 MOUలు కుదిరాయి. పునర్వినియోగ శక్తి, ఆరోగ్యం, వైద్యం, మానసిక ఆరోగ్య రంగాల్లో సహకారం అందించేలా ఒప్పందాలయ్యాయి. యూపీఐ దశ 2 అమలుతో భూటాన్ పర్యాటకులు భారత్లో QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయొచ్చు. స్పేస్ సహకారం, భారతీయ ఉపాధ్యాయులు, నర్సుల సేవలకు భూటాన్ కృతజ్ఞతలు తెలిపింది. భారత్ భూటాన్ దేశాల అనుబంధం, నమ్మకం, స్నేహం, పరస్పర గౌరవంపై నిర్మితమైంది. మోదీ పర్యటన ఆ బంధాన్ని మరింత దృఢపరిచింది. 2 దేశాలు భవిష్యత్తులోనూ ఈ ఉన్నత స్థాయి సంపర్కాలను కొనసాగిస్తాయని ప్రకటించాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. భారత్ అమెరికాతో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న అంచనాలు మార్కెట్ను ముందుకు నడిపించాయి. దేశీయంగా చూస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు జతకలిశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో స్టాక్స్లో కొనుగోళ్లు సూచీలకు కలిసి వచ్చాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు లాభపడింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక సెషన్లోనే 5 లక్షల కోట్ల రూపాయలు పెరిగి 473 లక్షల కోట్ల రూపాయలు చేరింది. సెన్సెక్స్ ఉదయం 84,238 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 84,652 వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరికి 595 పాయింట్ల లాభంతో 84,466 వద్ద ముగిసింది. నిఫ్టీ 180 పాయింట్ల లాభంతో 25,875 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹88.64 ఉంది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. యువత సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి కొత్త విధానం తీసుకొచ్చినట్టు వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న మహేష్ గౌడ్. రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ ఉందని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్య. కాళేశ్వరం కమిషన్పై విచారణ జనవరికి వాయిదా వేసిన హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష. సివిల్స్ మెయిన్ ఫలితాలు విడుదల. ఇంటర్వ్యూకు 2,736 మంది అభ్యర్థులు ఎంపిక. ఢిల్లీ పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ. మెరుగైన వైద్యం అందించాలన్న ఆదేశం. దాడి కుట్రదారులను వదలబోమని హెచ్చరిక. వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 600 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్